ధ్వజస్తంభం హిందూ దేవాలయాలలో ఒక భాగం. గుడికి వెళ్ళినప్పుడు ముందు ధ్వజస్తంభం చుట్టూ ప్రదక్షిణలు చేసిన తర్వాతే దైవ దర్శనం చేసుకుంటారు. ధ్వజస్తంభం చుట్టూ ప్రదక్షిణం చేసిన తర్వాత దర్శనం చేసుకోవడం ఆచారం. ధ్వజస్తంభం దగ్గర కట్టే గంటను బలి అంటారు. గుడికి వెళ్ళినప్పుడు మనకు ముందుగా కనిపించేది ఎత్తైన స్తంభం. అది అంత ఎత్తులో ప్రతిష్ఠించడానికి కారణం ఏంటో ఇప్పుడు నేను మీకు చెప్పబోతున్నాను. ధ్వజస్తంభం అంత ఎత్తులో ప్రతిష్ఠించడానికి కారణం పిడుగుపాటు నుండి ప్రజలను రక్షించడం కోసమే. మూల విరాట్టు దృష్టికోణానికి ఎదురుగా దేవాలయాలలో ధ్వజస్తంభాన్ని ప్రతిష్ఠిస్తారు. బాగా చేవ కలిగిన కొన్ని రకాలైన వృక్ష శాఖలను మాత్రమే ధ్వజస్తంభానికి ఉపయోగిస్తారు. వీటిని ప్రతిష్ఠ చేస్తే ముందు ఈ చెక్కను కూడా నీళ్లలో ధాన్యంలో ఉంచి ఆ తర్వాత ప్రతిష్ఠ చేస్తారు. ధ్వజస్తంభ ప్రతిష్ఠ కూడా విగ్రహ ప్రతిష్ఠతోనే సమానం. మూల విరాట్టుకు ఎంత ప్రాధాన్యత ఇస్తారో ధ్వజస్తంభానికి కూడా అంతే ప్రాధాన్యత ఇస్తారు. మూల విరాట్టు గర్భాలయంలో ఉంటే ధ్వజస్తంభం దేవాలయానికి ముందు భాగంలో బయట ఉంటుంది. ఆలయంలోనికి ప్రవేశించగానే ముందుగా ధ్వజస్తంభాన్ని దర్శించకుండా మూల విరాట్టును చూడకూడదు. ధ్వజస్తంభం లేని దేవాలయాలకు స్వాములు, సన్యాసులు దేవాలయ గుర్తింపు ఇవ్వరు. ధ్వజస్తంభానికి జీవధ్వజం అనే మరో పేరు కూడా ఉంది. దీనిని దారుబేరం అని కూడా అంటారు. విగ్రహాల అనుష్ఠాన అర్చనల వల్ల భగవంతుని చూపు ఈ ధ్వజస్తంభానికి తగులుతుంది. అందువల్ల ఈ స్తంభానికి పవిత్రతతో పాటు శక్తి కూడా లభిస్తుంది. ధ్వజస్తంభానికి కూడా బలిహరణాలు, అర్చనలు జరుగుతుంటాయి. ధ్వజస్తంభాన్ని పంచలోహాలతో తయారు చేస్తారు. ధ్వజస్తంభాన్ని ప్రతిష్ఠించేటప్పుడు కూడా దానిలో పంచలోహాలు వేస్తారు. ఇలా పంచలోహాలతో ఈ స్తంభం తయారు చేసి ప్రతిష్ఠ వల్ల పిడుగు పడేటప్పుడు ఉత్పన్నమయ్యే విద్యుత్తును ఈ స్తంభం ఆకర్షించి ప్రజలను రక్షిస్తుంది. ఆలయంలో గోపురం కంటే ఎత్తులో ఉండేటట్లు ధ్వజస్తంభం నిర్మించడం వలన పిడుగు షాక్ నుంచి చుట్టుపక్కల ప్రజలను, ఇంటిలోని వస్తువులను కాపాడుతుంది. గుడిలో ధ్వజస్తంభం ఎత్తులో ఉండటానికి మరో కారణం ఉంది. మన పెద్దవాళ్ళు పూర్వం అడవిలోకి వెళ్ళినప్పుడు వారు దారి తప్పితే వారికి ఎత్తులో కనిపించే ధ్వజస్తంభ దీపాలే దారి చూపించేవి. వాటి ఆధారంగా దారి వెతుక్కొని ప్రజలు గమ్యానికి చేరుకుంటారు. ఇది ధ్వజస్తంభం వెనుక ఉన్న రహస్యం. మేము చేసే వీడియోస్ మీ మొబైల్కి నోటిఫికేషన్గా రావాలంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి.